ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఈ ఎన్నికల వరకు చూస్తే ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కదా. మరి అధికారంలో ఉన్న పార్టీని వదులుకుంటే వాళ్ళకి అదనంగా ఇప్పుడు జరగాల్సిన పనులు ఎవరు చేస్తారు? ప్రతిపక్ష పార్టీకి అయితే చేసే స్కోప్ లేదు. పోరాటం చేయొచ్చు, అంతవరకు ఉంటుందేమో, కానీ డైరెక్ట్గా నిధులు తేగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే అధికార పార్టీలకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఉంటారు, పార్టీ ఉంటుంది. తప్పకుండా వీళ్ళు కూడా డబ్బు తెచ్చుకోగలిగిన కెపాసిటీ గల. ఇంకా నన్ను అడిగితే మంత్రి కాగలిగినటువంటి అవకాశం ఉంది. యాదవులకు ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో మంత్రి పదవి లేదు కదా. మరి యాదవులలో ఖచ్చితంగా నాకు తెలిసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ రాబోయే కాలంలో మంత్రి అవుతాడు. మంత్రి అయితే సునాయాసంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనులు అవుతాయి. ఈ 3 ఏళ్ళు అయితే పని చూడాలి కదా ప్రజలు. ఒక మార్పు కోరుకోవాలి వాళ్ళు కూడా. రైట్, గోపీనాథ్ చెడ్డోడు అనేది మనం అంటలేము, కానీ అధికారం లేదు కదా. అధికారం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ యువకుడు, చదువుకున్నోడు, అతనికి గనక అవకాశం ఇస్తే అతను మంత్రి అయి వస్తాడు కదా మీ యొక్క నియోజకవర్గానికి. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, మంత్రి కావాల్సిన వాడిని కోరుకోండి, మీరు గెలిపించుకోండి. అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మంత్రి అయ్యే వ్యక్తి నవీన్ యాదవ్ కులంలో మంత్రి లేడు ఇప్పటిదాకా. ఖచ్చితంగా రేపు మంత్రి అవుతాడని నేను చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు యాదవ్ కులంలో, బీసీ కులంలోనే మంత్రి అయిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారిగా మంత్రి అవ్వబోయేది నవీన్ యాదవ్ అంటున్నారు మోత్కుల్ నరసింహ. 100% నవీన్ యాదవ్. నేను చెప్తున్నాను ఒక సీనియర్ నాయకుడిగా, నాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా 100% నవీన్ యాదవ్ మంత్రి కాబోతున్నాడు.